దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న స్కిట్ చూద్దామండి. స్కిట్ టైటిల్ ఏంటంటే దేవుడిలో నిలకడగా ఉంటే ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ స్కిట్. చూస్తున్నారు, నేను ఎవడిని అనుకుంటున్నాను? లూసిఫర్ శిష్యుడిని ఇప్పుడు వస్తున్నాడు చూడు, మా గురు. ఏ గురువా, ఏ గురువా. కొత్త దేవుడండి, కొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి. బాబు రాండి రాండి శిశువా, కొత్త దేవుడండి, కొత్త దేవుడండి. హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఈ అందగాన్ని గుర్తుపట్టలేదా? నేను లూసిఫర్. మీ కష్టాలు పెట్టింది, మీ కప్పులు బాధ పెట్టింది, మీ శ్రమలు పుట్టించింది ఎవరు అనుకుంటున్నారు? నేనే, సైతాన్. తెలుసు కదా, మీకు వదిలి అస్సలు నేను ఉండలేను. ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని మళ్ళీ వస్తాను. మీకు తెలుసు కదా, మీకు వదిలి అస్సలు ఉండలేను. అమ్మా అమ్మా చెప్పమ్మా. అమ్మ ఈరోజు సండే కదమ్మా, నేను చర్చికి వెళ్ళొసి వస్తానమ్మా. సరే అమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే అమ్మా. సౌజీ, నేను కూడా ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే అండి. గురువా, ఆ అమ్మాయి దేవుడి సన్నిధానంకి వెళ్తుంది గురువా, ఆపవేటి. అలా చూస్తావేటి? అక్కడ ఉండి బురద వేసేయ్. అయ్యయ్యో, నా డ్రెస్ అంతా పాడైపోయింది. చాలా దూరం నుంచి చర్చికి వెళ్తున్నాను. నేను వెళ్ళేసరికి వాక్యం అంతా అయిపోతుంది. సరే, ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా. అదేంటమ్మా, చర్చికి వెళ్ళి వస్తానన్నావు, ఏమైంది? ఒంటి నిండా బురద? తెలియదమ్మా, ఎవరేసారో ఒంటి నిండా బురద అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయి వస్తానమ్మా. సరే అమ్మా, ఫ్రెష్ అప్ అయ్యిరా. అరే, ఈరోజు ఆదివారము, చర్చికి వెళ్ళలేకపోయాను. సరే, ఇంట్లోనే దేవుని నామాన్ని స్తుతిస్తాము. నానా, అమ్మా, అన్నయ్య, చెల్లి, ఒకసారి రండి అందరూ. ఏమైందమ్మా? నానా, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళలేకపోయాను కదా నాన్న. మన ఇంట్లోనే మనము ప్రార్థన చేసుకుందాం నానా. అమ్మా, నీకు తెలుసు కదా, నాకు చాలా పనులున్నాయి బయట. నానా, ఎంత పని ఉన్నా దేవుడికి మొదటి స్థానం ఇద్దాం నాన్న. ప్లీజ్ నాన్న, నా కోసం. సరే అమ్మా, నీ ఇష్టం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన పాదాలకు వందనాలయ్యా. ఈ దినం నీ సన్నిధికి వెళ్ళలేకపోయినా యేసయ్యా, ఇంట్లోనే నాయన మా హృదయం అనే మందిరాన్ని సిద్ధపరచుకొని కుటుంబం అంతా కూడి నీ నామాన్ని స్తుతించడానికి మీ కృప అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటారని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎన్ని పనులున్నా ఏమున్నా మొదటి స్థానము దేవుడికి ఇస్తే మన హృదయంలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు.
అందుకనే మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవునికే మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఈ చిన్న వాక్యం మన వినికిడిలో దేవుని దీవించునుగాక. ఆమేన్. అమ్మా, నేను చర్చికి వెళ్ళేసి వస్తానమ్మా. సరే అమ్మా. గురువా అదే అమ్మాయి ఈరోజు మళ్ళా దేవుడి సన్నిధికి వెళ్తుంది గురువా. మళ్ళీ వెళ్తుందా? ఆ, ఆ టైర్ పంచర్ చేయి. పంచరే చేసేద్దాం. అన్న ఏమైందన్నా? అయ్యో, బస్సు టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళేసరికి చర్చ్ టైం అయిపోద్ది. ఏంటి ప్రతి వారం నాకు ఇలా జరుగుతుంది? అదేంటమ్మా చర్చికి వెళ్ళి వస్తానన్నావు, మళ్ళీ ఏమైంది? అమ్మ, నేను వెళ్తున్న బస్ టైర్ పంచర్ అయిపోయిందమ్మ. ఇప్పుడు నేను వెళ్తే వాక్యం అయిపోతుంది, అందుకనే వచ్చేసాను. ఏంటో ఇలా జరుగుతుంది. సరే అమ్మా. నానా, అమ్మా, చెప్పమ్మా. ఈరోజు మనం ఎలాగో ఈ వారం కూడా మిస్ అయింది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు. ఈ వారం మన వీధిలో వెళ్ళి మనం సువార్త చెప్దాం నాన్న. అవునమ్మా, సువార్త అంటున్నావు. మనకి ఎవరేమైనా అడిగితే ఏమని చెప్తాం? అన్నయ్య, మనకి ఆ బుద్ధి జ్ఞానం దేవుడే ఇస్తాడన్నయ్య. మనం వాళ్ళు ఏం అడిగినా చెప్పగలిగే బుద్ధిని దేవుడు ఇస్తాడు. వెళ్దాం పదండి అన్నయ్య, ఆలస్యం చేయొద్దు. సరే. ఓరన్నా ఓరన్నా, యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసే దైవం చూడన్నా చూడన్నా. ఓ హల్లెలూయా బ్యాచ్ వచ్చిందిరా. హల్లెలూయా బ్యాచ్ అని మనకి హేళన చేస్తున్నారు అక్క. పోన్లే, దాన్ని బట్టి అయినా మనం దేవుడు బిడ్డలమని వాళ్ళకి తెలిసింది కదా. నువ్వు బాధపడకు, దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాము. ఏటమ్మా దేవుడు దేవుడు అని అన్నావు, లేని దేవుని గురించి ప్రచారం ఎందుకు? దేవుడు లేడు, దెయ్యం లేదు. నువ్వు ఉండరా. లేకపోతే ఏట్రా దేవుడు దేవుడు అని తినేస్తున్నాడు? ఏది నిజమైన దేవుడు అని చూపించు. అని అమెరికా ప్రెసిడెంట్ ఎవరు అన్నా? నేను అడుగుతున్నది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి? ఏట్రా ఇది? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే ఏంటి ఇప్పుడు? అవునా, నాకు నమ్మకం లేదన్న. ఏది తెచ్చి చూపించండి, కన్ఫర్మ్ చేసుకుంటాను. అదేంటది? దేవుడిని చూపించడం కష్టమని, సాధ్యపడదని భలే తప్పించుకున్నావు కదా. కనీసం దేవుడు ఉన్నాడని నిరూపించగలవా? అన్నా, ట్రంప్ ఒక దేశానికి అధ్యక్షుడు మాత్రమే అన్నా. అలాంటి వ్యక్తినే నువ్వు తెచ్చి చూపించడం సాధ్యపడదు అంటున్నావే. మరి దేవుడు సర్వాధిపతి, ఆయన్ని చూడడం అందరి వల్ల సాధ్యపడదు. యెహోవా నీతిమంతుడు, యథార్థవంతులే ఆయన్ని చూడగలుగుతారు. హృదయంలో ఎలాంటి పాపము, దోషము, కుళ్ళు, కుతంత్రం లేని వారు ఆయన్ని చూడగలుగుతారు. ఆయన చూడగల అర్హత మనకుందో లేదో మనల్ని మనం చూసి పరీక్షించుకోవాలన్నా. దేవుడు లేదంటున్నారే. దేవుని గురించి తెలియజేయాల్సిన సంగతులు దేవుడు మనకు తెలియపరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా నిత్యశక్తి, దైవత్వం, ఆయన చేత సృష్టింపబడిన వారి గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందన్న. ఉదాహరణ మనల్ని మనం చూసుకుంటే చాలదా? ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడన్న. ఏడమ్మా వెంటనే ఏదేదో చెప్పుకెళ్ళిపోతున్నావు? సైన్స్ చదువుకోలేదా? చూడటం చదివిన దానిలో ఉన్నావు. సైన్స్ చదివితే తెలుస్తుంది. ఇదిగో సైన్స్ స్టూడెంట్లు మా కడు మేము చెప్తాం. ఇప్పుడు మనిషి పుట్టిక వెనక ఒక సైన్స్ ఉంది. ముందుగా సముద్రంలోనే కొన్ని జీవకణాలు పుట్టాయి. అందులో నుంచి జీవరాశులుగా మారాయి. ఆ జీవరాశులను కొన్ని జంతువులుగా మారాయి. కాలం జరిగే కొద్దీ ఆ జంతువులు కోతుల్లా మారాయి. కోతుల్లో నుంచి మనిషి వచ్చాడు. ఇది అంతా ఒక రెజల్యూషన్ అంటారు దీన్ని. అంతేగాని ఏదో దేవుడు చేశాడు ఏదో అని కట్టుకథలు చెప్తున్నావేంటి అన్న? మొదట్లో అణువులన్నీ కలిసి లోహంగా ఏర్పరచబడిందన్న. ఆ లోహాలన్నీ అభివృద్ధి చెందుతూ ప్లాస్టిక్, రబ్బర్, స్టెయిన్లెస్ స్టీల్ ఇలాంటి రకరకాల లోహాలుగా అభివృద్ధి చెందింది. ఇవన్నీ ఒకటి దాంతో ఒకటి పైకి ఏర్పరచబడింది. అదే ఈ సిద్ధాంతం అన్న. ఏడిసినట్టు ఉంది డైలాగ్. ఎవరు చెప్పారు నీకు ఇది? బైక్ దానికి అది ఎలాగొస్తుంది? బైక్ చేసే వెనకాల ఒక ఇంజనీర్స్ ప్లానింగ్, ఒక డిజైన్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ బైక్ మనం కూర్చుని బ్యాలెన్స్ చేయడానికి హ్యాండిల్, కూర్చోడానికి సీటు, అది రన్ అవ్వడానికి టైర్లు, దానికి తిప్పడానికి చైను, దానికి ఇంకా నడ్డానికి ఇంజిన్, పెయ్యడానికి పెట్రోల్, దానికి ఒక పెద్ద డిజైన్ ఉంది. దానికి ఏది ఎక్కడ అమర్చాలో అన్నీ పెట్టి దానికి ఒక రెడీ చేస్తే ఎవరు లేరు దానికి అది పుట్టిందని ఎలా కారణాలు చెప్తున్నావు?
అంతేనన్నా, మరి మనిషి శరీరం కూడా అంతేనన్నా. దానికి ఒక డిజైన్ ఉంది. శరీరాన్ని కంట్రోల్ చేయడానికి మెదడు, దానికి రక్షణగా పురే నిర్మాణం, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఇలాగ రకరకాలైన వ్యవస్థలన్నీ కలిసి నిర్దిష్టమైన ప్రదేశాల్లో ఏర్పరచబడి అవన్నీ ఒకరి దాంతో ఒక పని చేస్తేనే మనిషి బ్రతకగలడన్నా. ఏమి కళ్ళు ఇక్కడే ఎందుకున్నాయి, వెనకతలు ఎందుకు లేవు? కాళ్ళు నలవడానికి వీలుగా ఎందుకుంది? ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ ఎవరో ఒక ప్లేస్లో డిజైన్ చేసినట్టు ఎలాగున్నాయి? ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని అంత అద్భుతంగా డిజైన్ చేసి ఉంచాడన్న. బైక్ దానంటే తాను వచ్చిందంటేనే కామన్ సెన్స్తో ఆలోచించి అంటున్నావే, మరి ఇంత అద్భుతమైన ప్రాణమున్న శరీరం గురించి ఒక్కసారైనా ఆలోచన రాలేదన్నా? బుద్ధిహీనులు దేవుడు లేరనుకుంటారు, యెహోవా విచారణ చేయడనుకుంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ అసహ్య కార్యాలు, నీతి లేని కార్యాలు చేస్తూ ఉంటారు. మనిషి అనేవాడు ఎవరు, మేలు చేసిన వారు ఎవరు లేరన్నా. నిజమేరా, మనకి ఇవే తెలియవు. చాలా థ్యాంక్స్ అమ్మా, మా కళ్ళు తెరిపించారు. అసలు నిజమైన దేవుణ్ణి మాకు పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా. సారీ ఎటు అనుకోవద్దు మేమేదన్నా. పర్లేదన్నా, మీలో ఆ గ్రహింపు వచ్చింది, దేవునికి స్తోత్రం. మొదటిసారి ఆపితే ఇల్లుని దేవుడి గుడి చేసింది, రెండోసారి ఆపితే సువార్త చేసింది, ఇప్పుడు మూడోసారి ఏం చేసి ఆపాలి? ఈసారి రోగం పుట్టించి మరణ ఛాయలు వరకు తీసుకెళ్తాను. అమ్మా, అమ్మా, చెప్పమ్మా. అమ్మా, ఎప్పుడు లేనిది నాకు ఒళ్ళంతా దురదగా అదొకలా ఉందమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. సరే అమ్మా, మన ఫ్యామిలీ డాక్టర్ని కాల్ చేసి పిలుస్తాం. సరే అమ్మా. హలో హలో, డాక్టర్ గారండి. చెప్పండమ్మా. మా అమ్మాయికి చెయ్యంతా దురదల్లా వస్తున్నాయండి, ఒకసారి ఇంటికి వచ్చి చూస్తారా? వస్తానమ్మా, ఒక 5 నిమిషాల్లో వస్తాను. సరే అండి. ఏం జరిగిందమ్మా? ఉంది, దురద ఎక్కువగా వస్తుందా? చాలా ఎక్కువగా వచ్చి పొక్కులు కూడా అయిపోతున్నాయి డాక్టర్. ఇది ఒక ఫ్యామిలీ డాక్టర్గా చెప్పాలో చెప్పకూడదో తెలియదు. తిను ఇంకా కొద్ది క్షణాలే బ్రతుకుతుంది. ఇది 1,000,000 మందిలో ఒకరికి ఉంటుంది ఇలాంటి వ్యాధి. తినకు వచ్చింది దురదృష్టం వల్ల. మరి నా ద్వారా అయితే ఏం కాదమ్మా. మరి ఆ దేవుడే దిక్కు మీకు. ఋతువు, నువ్వు డ్రెస్సింగ్ చేసి వచ్చాయి. అయ్యో, నా కూతురికి ఇంత పరీక్ష రావాలా? డ్రెస్సింగ్ చేస్తాను, ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. అసలు నేనేం చేశానని నాకు ఈ బాధ వచ్చింది. నేనెవరికి ఏం అన్యాయం చేయలేదు కదా యేసయ్య. మరి నాకెందుకు ఈ బాధ వచ్చింది? హలో అమ్మా, డాడీకి యాక్సిడెంట్ అయింది, ఎలా? ఇంటికి వస్తున్నానమ్మా. సరే.
హలో నా తప్పేముంది? హలో సారీ మేడం. హలో అమ్మా, నాకు జాబ్ నుంచి తీసేశారమ్మా. నేను అసలు ఏమి చేశానమ్మా? నాకెందుకు ఈ బాధ వచ్చిందో నాకు ఎలా తెలుస్తుందమ్మా? హలో 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 సారీ, మీకు రోగం వచ్చిందని మీకు వచ్చిన సంబంధం కూడా క్యాన్సిల్ చేశారండి, ఏమనుకోకండి. అయ్యో, ఏమైంది? ఎలా అయింది అసలు? ఎలా అయింది అసలు మీకు ఇది? ఆఫీస్ నుంచి ఇంటికి తాగుబోతుడు యాక్సిడెంట్. అయ్యో, నా కూతురుని చూస్తే ఇలా ఇప్పుడు నా భర్తకి ఇలా. దేవుడా, మాకే ఎందుకు ఇన్ని పరీక్షలు? ఇదిగో ఉందిగా నీ కూతురు, నీ పెద్ద కూతురు. దేవుడు 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 అని మన ఇంట్లో అన్ని అపశకనాలన్నీ జరగడానికి కారణం నీ కూతురు, దాని దేవుడు. చెప్తే విన్నారా? నన్ను అలాగంటున్నావు. దేవుని కృప ఉంది కాబట్టి నీకు చిన్న దెబ్బతో తగ్గిపోయింది, లేకపోతే నీకు ప్రాణం అపాయం జరిగి ఉండు కదా నాన్న. ఆపమ్మా, నువ్వు ఇంకా ఆపు. ఇప్పటికే మన పరువు పోయింది. ఇంట్లో జరగవలసిన శుభకార్యాలన్నీ ఆగిపోయినాయి. నీకేమో రోగం, నాకేమో యాక్సిడెంట్, ఇంకెన్ని జరగనున్నాయో. పల్లవి, వద్దు వద్దు అన్నాను. ఇప్పుడు చూడు ఎంతటి ఘోరం జరిగింది. అమెరికా దేవుడు అన్నాను, వినలేదు. అలగజనం దేవుడు అన్నాను, వినలేదు. అంటున్నట్టుండే అన్నాను, వినలేదు. చీపో అన్నావు. ఇప్పుడు చచ్చినట్టు బాధలు అనుభవిస్తున్నావు. సర్లే, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ముందుట్లాగా మన పద్ధతులు ఆచారాల్లో మళ్ళీ కలిసిపో. మన జాతిలో ఆనుమత్యమై వెళ్ళిపో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నేను బాధలో ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. మీకు చాలా వందనాలు. ମୁଁ ଦୁଃଖରେ ଅଛି, ମୋତେ ଦେଖିବା ପାଇଁ ତୁମେ ଆସିଲ, ବେଶୀ ଧନ୍ୟବାଦ। ହେଲେ ସବୁ శాశ్వత ନାହିଁ, ସବୁ ଗୋଟେ ଥର పଳేయి ଯିବ। ఇవన్నీ శాశ్వతం కాదు। నాకు బాధ లేదని నేను చెప్పట్లేదు, అది అబద్ధం అవుతుంది। మనిషిగా నేను నరక యాతన అనుభవిస్తున్నాను, కానీ ఏది శాశ్వతం కాదు, ఇది కూడా వెళ్ళిపోతుంది। పల్లవి, నీకు దేవుడి పిచ్చి బాగా పట్టింది। ఆయన ప్రేమ అంత గొప్పది, ప్రాణం పెట్టేంత ప్రేమ అతనికి ఉన్నప్పుడు నా భక్తి నా పిచ్చిలో తప్పేముంది చెప్పండి? ఇప్పటికైనా మారకపోతే చచ్చిపోతావు। బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నారు కదా, అలాగ కాకపోయినా అంతలో కొంతైనా పని చేయగలను కదా। మట్టి కొట్టుకుపోతావు। మనం ఎప్పుడొకసారి మనల్ని చనిపోతే మనల్ని మట్టిలోనే కప్పెట్టేస్తారు, కానీ ఈ శరీరం కాదు కావాల్సింది, ఆత్మ కావాలి దేవుడికి। నేను దానికోసమే పని చేస్తాను, బ్రతుకుతాను। ఎంత చెప్పినా వినవు కదా, నువ్వు చనిపోయినప్పుడు వస్తాను, నువ్వు ఎలా బాగుపడతావు నేను చూస్తాను। అయ్యో వదిన గారు ఇలా జరిగిందేంటి వదిన గారు? అయినా మీరు మరి తలగా ఉండాల్సిన వారు తోకగా చేశాడు మీ దేవుడు।
దాన్ని పోయే ముష్టోడని లేదు, కుష్టోడని లేదు, ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేసేవారు. మీకే ఇలా రావాలా? అయినా నాకెందుకులే, మా ఇంట్లో నా కూర మాడిపోతుంది. ఎందుకమ్మా ఇంకా దేవుడిని కొలుస్తున్నావు? ఇంతవరకు నీకు ఒక్క మాట కూడా అనకపోవడానికి కారణం మాకు నీ మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు కూడా నువ్వు నోరు తరపుతో చుట్టూ ఉన్న వాళ్ళని మూర్ఖురాలని అంటాను. ఏది ఏం విత్తుతామో అదే కోస్తామని అంటావు. నువ్వు మంచి అనే విత్తనాన్ని విత్తి చేదన పంటను కోస్తుంటే నా హృదయం బద్దలైపోతుంది, తట్టుకోలేకపోతున్నా. ఇప్పటి నుంచి నా భక్తి మార్గం నుంచి బయటికి రా. అదేంటమ్మా అలాగంటావు? మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించాము, ఆరాధించాం. ఇప్పుడేదో నాకు కష్టం వచ్చిందో వ్యాధి వచ్చిందని వదిలేమని ఎలా చెప్తానమ్మా? నా వల్ల కాదమ్మా. ఎంత చెప్పి నువ్వు మాట వినము కదా, మేము ఇంక నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాం. నీ చావు నువ్వు చావు. అమ్మా నా మాట వినండి అమ్మా. నానా నానా వినండి నానా. అన్నయ్య ఇప్పటికైనా అర్థమైందా? అది మారదు. అమ్మా తల్లిదండ్రుల కంటే దానికి దేవుడే ఎక్కువ. అక్క నువ్వేం బాధపడకక్క, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారని. నీ దేవుడే నా దేవుడు, నేను నీ వెంటే ఉంటుంది. నీ తల్లి నిన్ను ద్వేషించేలా చేశా, నీ తండ్రి కూడా నిన్ను ద్వేషించేలా చేశా, నీ బంధుమిత్రులు కూడా నిన్ను ద్వేషించేలా చేశా. ఆఖరికి నువ్వు ప్రేమించిన నీ స్నేహితుల్లో కూడా నిన్ను ద్వేషించా. అయినా నువ్వు మారవా? నీకు మార్పు అనేది రాదా? నువ్వు సుఖంలో ఉన్నప్పుడు వచ్చిన దేవుడు ఏడి? ఇప్పుడు నువ్వు బాధలో కృంగిపోతున్నావే, ఏడి నీ దేవుడు? అసలు ఉన్నాడా నీ దేవుడు అనేవాడు? ఇక రాడు. నేనే నీకు దైవం. సాతానా, చెప్పండి ప్రభు. నీ సమయం ఇంకనూ అయిపోయినది. దేవా, ఒక్క క్షణం నాకు అవకాశం ఇవ్వండి. పల్లవి ఎలాంటిదో నేను మీకు చూపిస్తాను. నా దారిలో నేను నడిపించుకుంటాను. దేవా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీకు వందనాలు. నీ ఫ్యామిలీ వల్ల నిన్ను టార్గెట్ పెట్టాను. ఇప్పుడు నీ హృదయాన్ని, నీ మనసుని టార్గెట్ చేస్తాను. స్తోత్రం అన్న స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. వందనాలు తండ్రి. నీకు నీ కన్న తండ్రి కంటే నీకు దేవుడే ముఖ్యం. చీ, నువ్వు ఇంకా మారవు. తల్లిగా నేను ఎంత చెప్పినా నా మాట వెళ్ళలేదు. ఇంక నువ్వు మారు. వచ్చి స్నేహితురాలిగా నేను చెప్పినా నువ్వు నా మాట వినలేదు. నువ్వు మారవా? దేవుడు దేవుడు అని నీ జీవితం నాశనం చేసుకుని ఎగతాలు చేసుకున్నావు. దీనికంటే ఇంకా చావడమే మేలు. ఎంత చెప్పినా నువ్వు మారవా? నువ్వు చనిపోతేనే మంచిది. ఉద్యోగం కావాలా? దేవుడిని విడిచిపెట్టు. మంచి పెళ్లి సంబంధం రావాలా? దేవుడిని విడిచిపెట్టు. దేవా దేవా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. యేసయ్యా బాధ నరకము అనుభవిస్తున్నాను. అయినా నిన్ను విడిచిపెట్టనయ్యా. రక్షించు.
నేను ఓడిపోయా, నేను ఓడిపోయా, నేను ఓడిపోయా. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాణ్ణి గనుక మీ పక్షాన యుద్ధము చేయువాడును నేనే. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడుదురు. జనులు మిమ్ములు నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పరుకునప్పుడు మీరు ఆనందించుడి. కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు, నిందలు, వ్యాధులు, అవమానాలు వచ్చినప్పుడు నన్ను విడవకుండా నీవు నా మీద ఆధారపడ్డావు గనుక నీవు నా జ్యేష్ఠ కుమార్తెగా పిలువబడతావు. నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తే వారి పట్ల నేను నీ మేలు చేసేదను. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి దీవిస్తాను. మీ కొరకు పరలోక రాజ్యము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను గనుక విశ్వాసముతో కనిపెట్టి యుండుడి. స్వస్థపరచు యెహోవాను నేనే. తగ్గిపోయింది. నాకే బాధ లేదు, నాకే బాధ లేదు, నాకంతా తగ్గిపోయింది. దేవా, నాకు తెలుసు తండ్రి, నువ్వు నన్ను విడిచిపెట్టవని. నువ్వు నాతో ఉన్నావయ్యా. నా బాధని తగ్గించావు, నా నిందలు అవమానాలు అన్నీ తొలగించావు. నీకు వందనాలయ్యా, వందనాలు. నన్ను క్షమించమ్మా బంగారు తల్లి. నువ్వు నమ్ముకున్న నీ దేవుడే నా కాలు స్వస్థపరిచాడు. నిన్ను నమ్ముకున్న దేవుడే నిన్ను స్వస్థపరిచాడు. మమ్మల్ని క్షమించి తప్పుగా. నీ దేవుడు గొప్ప దేవుడు. నేను చెప్పిందంతా మనసులో పెట్టుకోకు. మీరందరూ ఆ దేవుడు గొప్పవాడని గ్రహించారు. నాకు అదే చాలు. నాకు ఎవరి మీద ఏ కోపము, ఏ బాధ లేదు. ఇది నాకు ఒక పరీక్షే. దేవుడు నాకు చేసిన ఇది చిన్న పరీక్ష మాత్రమే. దాన్ని జయించగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. మనందరం కలిసి ఆయన్ని సంతోషంగా ఆరాధిద్దాం. లాస్ట్ ఆదివారం అమ్మా, నాన్న, చర్చికి వెళ్ళేసి వస్తాను. నువ్వేంటమ్మా, మేము కూడా మీతో మేము వస్తాం. కూడా నీతో వస్తామమ్మా. చాలా అందరం కలిసి వెళ్దాం. చాలా సంతోషం నాన్న. పదండి వెళ్దాం. గురువా, అదే అమ్మాయి ఈరోజు కుటుంబంతో వెళ్తుంది గురువా దేవుడి సన్నిధానంకి. ఆపవేటి? ఎన్నిసార్లు ఆపుతాంరా? మొదటిసారి ఆపాము, కుటుంబాన్ని రక్షించింది. రెండోసారి ఆపాము, ఏకం సువార్తకుడు కానీ లైన్ వాళ్ళందరికీ మార్చింది. ఇప్పుడు కానీ ఆపితే ఆ రాష్ట్రం మొత్తం మార్చేస్తుంది.
ఇంక మీదట నేను వాళ్ళకి అడ్డుకోను. ప్రార్థన చేసుకుంటారో ఏమి చేసుకుంటారో చేసుకొని, ఇంకా నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూసారు కదండి స్కిట్. దేవునిలో నిలకడగా ఉంటే అపవాది ఎంతవరకైనా శోధించడానికైనా, మరణాన్ని పరిచయం చేయడానికైనా వస్తాడు. అయితే ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం, విధేయత, నిలకడగా ఉంటామో అపవాది నేను ఓడిపోయినా నీకు ఏమవుతాడు, పరిగెట్టి వెళ్ళిపోతాడు. ఎంతమంది కష్టాలు వచ్చేటప్పుడు కష్టం వైపు చూస్తున్నాం, కానీ ఒక్కరైనా దేవుని వైపు చూస్తున్నామండి? ఒక్కరు చూడం. ఎందుకనంటే ఒక దేవుని సేవకుడు అంటాడు, ఏరోప్లేన్ పై మీద వెళ్తుంటే కింద ఇల్లులన్నీ చిన్న చిన్నగా, కొండలన్నీ చిన్న చిన్నగా కనబడతాయట. అలాగే మనకి ఎంత కష్టం ఉన్నా మనం దేవుని వైపు చూస్తే ఆ సమస్య చిన్నదనే కనబడుతుంది, సమస్యను చూస్తే పెద్దదిగా కనబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు దేవుని వైపే చూద్దాం, దేవుని వైపే ఉందాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన అమ్మగారికి, పాస్టర్ గారికి మా జోసెఫ్ పెయింటింగ్ తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ଆପଣ ସମସ୍ତେ ସ୍କିଟ୍ ଦେଖିଲେ ବୋଲି ମୁଁ ଭାବୁଛି। ఈ స్కిట్ మీరందరూ